ఈరోజు ఫిబ్రవరి 19 అంటే భారతదేశ ముద్దుబిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పుట్టినరోజు. అటువంటి గొప్ప యోధుడి జన్మదినం రోజున మనం ఆయన యొక్క కుమారుడైనటువంటి తండ్రిని మించిన తనయుడుగా శత్రువులని చీల్చి చెండాడినటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జీవితాన్ని చిత్రీకరించినటువంటి చావా అనే మూవీ గురించి నా యొక్క రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇంతకంటే గొప్ప మూమెంట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మామూలుగానే ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుసుకున్న, ఆయన మూవీస్ చూసినా మనకి చాలా ఎమోషనల్గా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అటువంటిది ఆయన పుట్టినరోజున మనం ఈ మూవీ గురించి తెలుసుకోవడం నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అద్భుతమైన చిత్రం చావా అనే మూవీ గురించి నేను కొన్ని విషయాలు చెప్దామనుకుని మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమాని చాలామంది ఇప్పటికే చూసి ఉండొచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అబ్బాయి అయినటువంటి సంభాజీ మహారాజ్ ఏ విధంగా తన స్వరాజ్య పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు, అంటే వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చినటువంటి ఆ స్వరాజ్య ఆకాంక్షని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ భరతమాతకి ఒక గొప్ప యోధుడుగా మారాడు అనే మూవీ. అయితే సోషల్ మీడియాలో కనుక మనం ఈ మూవీ గురించి రివ్యూస్ కానీ లేదా వాళ్ళ పబ్లిక్ టాక్ చూస్తే కనుక చాలామంది ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే సంభాజీ మహారాజ్ని ఎంత ఘోరంగా హింసిస్తూ అతన్ని చనిపోయేలా చేశాడో ఔరంగజేబ్ అనే విషయాన్ని చూపించినటువంటి పద్ధతిని బట్టి చాలామంది అది జీర్ణించుకోలేక చాలామంది కన్నీటి ధారైపోయారు. అంటే చాలామంది ఎమోషనల్గా ఏడ్చేశారు. ఇంత కష్టపడి భారతదేశానికి స్వరాజ్యము, అంటే మిగతా వాళ్ళ నుంచి, మొఘల్ నుంచి కానీ బ్రిటిష్ వాళ్ళ నుంచి కానీ మన ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడారా అన్న విషయాన్ని తెలుసుకుని చాలామంది ఎమోషనల్ అయ్యారు. కానీ నేను మూవీకి ఎంత కనెక్ట్ అయినా సరే నా కంటిలోంచి ఒక్క బొట్టు కన్నీరు కూడా కారలేదండి. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు అంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అయినా నేను ఎందుకు ఆ మూవీకి కనెక్ట్ అవ్వలేదా అంటే, నాకు తెలిసి థియేటర్లో ఉన్న వాళ్ళందరికంటే నేనే బాగా కనెక్ట్ అయ్యాను. ప్రతి సీన్ని, ప్రతి వర్డ్ని కూడా మిస్ కాకుండా, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా దూరంగా వెళ్ళి కూర్చుని మరీ చూసి అంతా అందులో లీనంగా నేను ఆ మూవీ చూడడం జరిగింది. కానీ మరి ఎందుకు నాకు ఈ విధంగా ఎమోషనల్ కాలేదు అన్నదానికి నాకు 2-3 రీజన్స్ కనపడ్డాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనకు తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా గొప్ప యోధుడు. అటువంటి గొప్ప యోధుడికి అంతకంటే గొప్ప యోధుడు సంభాజీ మహారాజ్. అంటే తండ్రిని మించిన తనయుడు అంటాం కదా, ఆ విధంగా తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చిన్నప్పటి నుంచే స్వరాజ్యాన్ని సాధించాలి. అంటే స్వరాజ్యం అంటే చివర్లో ఔరంగజేబు అడుగుతాడు, ఏంటి స్వరాజ్యము అంటే, నీ స్వరాజ్యాన్ని మొత్తం నేను ఖతం చేసేసాను, నిన్ను బంధించాను కాబట్టి నీ స్వరాజ్యం వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది, ఇంకా దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో, నీ స్వరాజ్యం ఎక్కడ ఉంది అని అడిగితే ఆయన చెప్పినటువంటి డైలాగ్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. గోదావరి జలాల్లో, సహ్యాద్రి పర్వతాల్లో, ఇట్లా ఆయన ఒక 10-15 లొకేషన్స్ చెప్పి ప్రతి చోట, అంటే ఒక భూమిలో, ఈ మట్టిలో ప్రతి ఒక్క చోట కూడా స్వరాజ్యం ఉన్నది. ఇక రెండోది, శత్రువులకి దొరికినా సరే నీవు నా కళ్ళలో లేదా నా నోటి నుంచి చావు భయాన్ని వినలేవు, నా కళ్ళలో చావు భయాన్ని చూడలేవు. నువ్వు నన్ను ఎంతైనా హింసించుకో, ఏదైనా చేసుకో, కానీ నేను మామూలుగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటానో
మామూలుగా ఉన్నప్పుడు ఎంత గర్వంగా ఎంత ఠీవిగా ఉంటానో, నా కళ్ళ ముందు చావు ఉన్నా సరే ఈ భరతమాతకి అర్పితం అవ్వడానికి సిద్ధమే గాని నేను మాత్రము నిన్ను చూసి భయపడను అని చెప్పి ధైర్యంగా చెప్పాడు చూసారా, దానివల్ల నాకు కన్నీళ్ళు రాలేదు. ఔరంగజేబు తన పరివారంతో అంటే సైనికులతో ఒళ్ళంతా కూడా ఆల్రెడీ కత్తిపోట్లు శూలాలతో గుచ్చి ఎంత చేసినా సరే ఓర్చుకుంటూ ఉన్నటువంటి ఆ సంభాజీ మహారాజ్ మీద ఇంతంత ఉప్పు తెచ్చి మండిపోయేలా చేసినా సరే, లేదా తలుచుకుంటేనే భయం వేసేటట్టుగా ఈ గోళ్లని పట్టకారు పెట్టి పీకినా సరే భయపడకుండా ఉన్నప్పుడు, ఇంకా భయానకంగా నిప్పుల్లో కాల్చినటువంటి ఇనుప చువ్వలను తీసుకొచ్చి 2 కళ్ళలో గుచ్చినా సరే జై భవానీ అన్నాడే తప్ప ఎటువంటి మరో మాట మాట్లాడకుండా, ఆ సమయంలో కూడా బాధపడకుండా అమ్మవారిని తలుచుకుంటూ అదే గర్వంగా ఉన్నప్పుడు, అంతకంటే ఇంకా పైకి అంటే తన నాలుకని సైనికుల చేత పీకమన్నప్పుడు ఔరంగజేబు వెనక్కి తిరుగుంటాడు. ఒక్కసారిగా మహారాజ్ అరుస్తాడు, సంభాజీ మహారాజు. ఔరంగజేబు ఏమనుకుంటాడు, నాలుక పీకుతున్నాడు కదా అందుకని బాధతో అరుస్తున్నాడేమో, లేదా వద్దని ఏమైనా అరుస్తున్నాడేమో అనుకుని ఉంటాడు. కానీ ఔరంగజేబు ఇటు తిరిగేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. దేనికంటే సంభాజీ మహారాజ్ నాకు నాలుక పీక్కుంటారా, పీక్కోడిని అని చెప్పిలా నాలుకని బయటకు పెట్టడం చేత ఆయన ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి చెందుతాడు. అంతటి బాధని భరించి కూడా ఈ దేశానికి స్వరాజ్యం ఇవ్వాలి, మొఘల్ నుంచి ఈ భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలి అని ఒక గొప్ప యోధుడు ఈ భూమికి అర్పించాడు చూసారా తన ప్రాణాల్ని. అందుకు నేను ఏడవలేదు. తన ప్రాణాలు ఇంకా పోతున్నాయి అన్న సందర్భంలో ఔరంగజేబు సంభాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నిన్ను ఇప్పటికిప్పుడు ప్రాణాలతో వదిలేస్తాను, నీ రాజ్యం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను, ఈ స్వరాజ్యాన్ని మర్చిపో, నీకు ఎంతటి ధనం కావాలో అంత ఇస్తాను, నీ వంటి యోధుడు నీ వంటి గొప్ప పరాక్రమవంతుడు నా సైన్యంలో ఎవరూ లేరు, కాబట్టి నా వైపు వచ్చేసే, కానీ నీవు నీ ధర్మాన్ని అంటే రిలీజియన్ అన్నమాట దాన్ని మార్చుకోవలసి ఉంటుంది అని చెప్పి ఔరంగజేబు చెప్పగానే మన సంభాజీ మహారాజ్ ఏం చెప్పాడో తెలుసా, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీవు కూడా నీ సైన్యాన్నంతా కూడా వదిలిపెట్టేసి మరాఠా సైన్యంలో చేరిపో, స్వరాజ్యంలో పాల్గొను, కానీ ఇక్కడ నీకు ఒక విషయం ఏంటంటే నువ్వు ఎటువంటి ధర్మాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీవు ఏవైతే ధర్మం అంటే ఏదైతే రిలీజియన్లో ఉన్నావో అదే రిలీజియన్లో కూడా ఈ స్వరాజ్యంలో పాల్గొనవచ్చు అని చెప్పినటువంటి గుండె ధైర్యానికి నాకు కన్నీళ్ళు రాలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదంతా మూవీ కదా, సినిమా వాళ్ళు వాళ్ళ హైప్ కోసమో లేదా కలెక్షన్స్ కోసమో లేనిపోనివన్నీ కూడా యాడ్ చేసేసి ఈ మూవీ ఇలా తీసుంటారు అని అనుకోవచ్చు. కానీ నేను నిజం చెప్తున్నానండి, ఇందులో ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ యొక్క జీవితంలో లాస్ట్ స్టేజ్ అంటే ఔరంగజేబ్ ద్వారా అనుభవించినటువంటి కష్టాలు, ఆయన మరణంలో కూడా పడినటువంటి బాధలు కేవలం నాకు తెలిసి ఒక 10 to 20% మాత్రమే సినిమాలో చూపించారు. ఇంతకంటే ఘోరంగా అతన్ని బాధ పెట్టి మనకి సినిమాలో వాళ్ళని కాస్త అంటే ఔరంగజేబు వాళ్ళని చూపించాల్సిన దానికంటే ఇంకా కొంచెము నెగిటివ్లో చూపించలేదు అని నా భావన. అంటే వాళ్ళు సంభాజీ మహారాజ్ని ఎంతైతే బాధ పెట్టారో అంత రేంజ్లో చూపించలేదు, కానీ చాలా అద్భుతంగా చూపించారు. అయితే ఇంకా కొన్ని చిత్రీకరణ అంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి చూసారా, అవి సినిమాలో చూపించలేరు కాబట్టి తీయలేదు అని నా భావన. చర్మాన్ని మొత్తాన్ని కూడా బ్రతికుండగానే ఒలిచారట. తలుచుకుంటేనే ఎంత భయానకంగా ఉందో చూడండి. మనం మామూలుగా
ఒక పిన్నీస్తోనో ఒక దేంతోనో గుచ్చుకుంటేనే బాగా నొప్పి, ఏదైనా దెబ్బ తగిలితేనే నొప్పి అంటాం. కానీ చర్మాన్ని మొత్తాన్ని కూడా ఒలిచినా సరే ఆయన కంటిలో కన్నీరు చుక్క రాలేదు, కళ్ళలో భయం కనిపించలేదు. జై భవానీ అమ్మవారినే తలుస్తూ ఉన్నాడే తప్ప ఎటువంటి భయం కూడా ఆయన పడలేదు. అటువంటి గొప్ప యోధులని తలుచుకున్నటువంటి మనము చాలా అదృష్టవంతులం. అటువంటి గొప్ప యోధులు పుట్టినటువంటి నేల మీద పుట్టి, అటువంటి గొప్ప యోధులు హిందూ ధర్మం కోసము, మన భారతదేశం కోసము వారి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా అర్పించినటువంటి వారు ఉన్నటువంటి ఈ భరత భూమి మీద ఉండడం మన గొప్ప అదృష్టం. కాబట్టి వీలైనంత తొందరగా మీరంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసినట్లయితే మీకు ఆ సిచ్యువేషన్ అంతా కూడా అర్థమవుతుంది. ఓటీటీలోకి వచ్చి చూస్తే కనుక సినిమా అర్థమవుతుంది, కానీ ఆ ఎమోషనల్ బీజిఎం కానీ, అతన్ని ఎంత బాగా చిత్రీకరించడం, అతడు యుద్ధాలు చేస్తున్నప్పుడు ఎంత తెలివితేటలతో ఆ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళడము, ఆ గెటప్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారు. ప్రతి హిందువు కూడా చూడదగ్గ చిత్రం. ఎప్పుడో కానీ ఇటువంటి సినిమాస్ రావండి. మనకి నార్మల్గా మామూలు సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి చూసినా చూడకపోయినా తర్వాత ఎట్లాగా మనం టీవీల్లోనో ఫోన్స్లోనో చూడొచ్చు. కానీ ఈ మూవీ మాత్రము ఖచ్చితంగా తొందరలోనే వీలైనైతే థియేటర్లో, లేదా ఈ మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసే ప్రయత్నం చేస్తారని చెప్పి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుదామని చెప్పి మీతో వచ్చాను. అందరికీ నమస్తే. జై శ్రీరామ్.